శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, 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 శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. జయ హో శ్రీరామ 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 జయ హో శ్రీరామ. విజయోస్తు విజయోస్తు జయ శ్రీరామ, విజయోస్తు విజయోస్తు జయ శ్రీరామ, విజయోస్తు విజయోస్తు జయ శ్రీరామ, విజయోస్తు విజయోస్తు జయ శ్రీరామ, విజయోస్తు విజయోస్తు జయ శ్రీరామ. శ్రీరాముడే సర్వాంతర్యామి, శ్రీరామే 30 కోటి దేవతలకు మూలము, శ్రీరాముడే సృష్టికర్త, శ్రీరాముడే స్థితికర్త, శ్రీరాముడే లయకర్త, శ్రీరాముడే లాస్యకర్త. శ్రీరాముడు అవతారం అంతే తప్ప శ్రీరాముని మూలమైనటువంటి ఉద్దేశము, మూలమైనటువంటి శక్తి, సర్వత్ర సాధన శక్తి అయినటువంటి సర్వేశ్వరి లలితాదేవి శక్తిని మీరు గాన భావిస్తే అప్పుడు శ్రీరామనామాలు ఏం శక్తి అనేది మీకు తెలుస్తుంది. లలితా సహస్రనామాన్ని గాన బాగా పుణికిపుచ్చుకునేటువంటి గురువులు గాన చెప్తే, అథవా గురువుల ఉపాసన పట్టినటువంటి వాళ్ళ పురాణ ప్రవచనాలు చేస్తే శ్రీరాముడు సామాన్యుడు కాదని, శ్రీరాముడు ఒక జాతి, ఒక భక్తి, ఒక భాష, ఒక ప్రాతశక్తి కాదని, సర్వోపరి అనేక కోటి బ్రహ్మాండాలకు నాయక శక్తియే శ్రీరామ. అనేక కోటి బ్రహ్మాండాలకు నాయకి గురుబలమైనటువంటి దివ్యశక్తి శ్రీరామ 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 శ్రీరామ. ప్రశ్నలు కడుపు నిండా తల నిండా నింపుకోబాకండి. ప్రశ్నలొద్దు, జవాబులే తీసుకోండి. అథవా జవాబులు బతకడానికి ఫౌండేషన్, ప్రశ్నలు సావడానికి, నాశనానికి మూల. ఎవడైతే చట్టం ఎక్కి ఒకతర కాల్చబడతాడో, పోడ్చబడతాడో, నాశనం అయిపోబడతాడో వాడు రామద్వేషి. రామాన్ని విశ్వసిస్తే, రామాన్ని తప్పిస్తే, రామాన్ని ఉపాసిస్తే వాడు సాక్షాత్ లలితాదేవి బిడ్డయి ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఎలాగైనా బతకగలుగుతాడు. ఎలాగైనా బతికేటువంటి బతుకు కలిగిన వాడు, జన్మం సార్థకం చేసుకునేటువంటి వాడు రామనామాన్ని ఉపాసిస్తాడు, తెలిసి కానీ తెలియకుండా కానీ. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గణ్య. శుంభని శుంభులు, రావణ కుంభకర్ణులు, హిరణ్యక్షులు, శిశుపాల దంతవక్తులు, ఎటువంటి రాక్షసులైనా అర్థమైన సాక్షాత్ దేవి అమ్మవారి ఉపాసనయే అమ్మవారి అవతార శక్తియే శ్రీరాముడు. అమ్మవారి ఉపాసన అవతార శక్తియే శ్రీరాముడు. ఇది తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనకు రాముడు వచ్చేస్తున్నాడు అని అందరూ అనరాదు, కానీ నేను బో అంటాను. అసలు రాముడు లేకపోతే కదరా. ఒకే ఒక ప్రశ్న వేసుకోండి, దానికి జవాబు ఈజీగా చెప్పి. రాముడు లేడని ఇన్ని రోజుల నుంచి మీరు కలత చెందినారు కాబట్టి కష్టాల పాలైనారు. ఇప్పుడు మీ నమ్మకం రాముడు వచ్చేస్తాడు అంటే రాముడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఆదేశ్ అఘోర ఆదేశ్, అఘోర సందేశ్. రాముడు ఎప్పుడూ ఉండేవాడు.
ఒకప్పుడు వెళ్ళిపోయేవాడు, ఒకడు వస్తే కొడితే పరిగెత్తేవాడు, ఒకప్పుడు దొంగలించుకుపోతే ఆ దొంగతనానికి దొరికిపోయి మళ్ళీ ఇంకో తోటి వెళ్ళిపోయేటువంటి వాడిని రాముడు అంటారు. ఆరామం ఇచ్చేవాడు, అందరినీ ఆరాంగా ఉండనిచ్చేవాడు, అందరినీ ఆరాంగా పరిపాలించేవాడు. విశ్వనాయకియే లలితాదేవియే శ్రీరాముడు. విశ్వనాయకి విశ్వంబర పంచభూతానాం సాక్షిణ్యాం సర్వదేవతాం. ఈ విశ్వానికి అనేక కోట్ల బ్రహ్మాండాలకు పంచభూతాలు సాక్షిభూతాలు. గాలి, నీళ్లు, నిప్పు, ఆకాశము, భూమి పంచభూతాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా చిన్న ద్వీపం ఉంటుందా? ఒక చిన్న గుడిసె ఉంటుందా? ఒక గుడిసెలో కూడా పంచభూతాలు ఉంటాయి. నీళ్లు లేకుండా గుడిసె ఉండదు, నిప్పు లేకుండా గుడిసె ఉండదు, గాలి లేకుండా గుడిసె ఉండదు, ఆకాశం లేకుండా గుడిసె ఉండదు, నేల, మట్టి, భూమి లేకుండా గుడిసె ఉండదు. అంటే ఒక గుడిసె నుంచి పెద్ద భవంతిల వరకు, నవరత్న భవంతిలు, బంగారము, వెండి ప్రాకారాలు కట్టుకుంటే వాళ్ళ ఇంటి ముందర హెలికాప్టర్లు, విమానాలు, రైళ్లు, జట్లు, జాకెట్లు అన్నీ ఉంటే కూడా ఈ పంచభూతాలు వాడిలో ఉంటుంది, వాడి ఇంట్లో ఉంటుంది, వాడి పరివారంలో ఉంటుంది. అంటే పంచభూతాలు లేని ప్రపంచం ఉండదు. ఊహించుకోండి. ఈ పంచభూతాలకుయే తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం తానైనటువంటి నాయకుయే ఈ శ్రీరామ్. ఇది అర్థం చేసుకోవాలి. శ్రీరామ్ ఇంత చెప్పనేల సర్వోపరి అనేక కోటి బ్రహ్మాండాలకు జనని, అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టి చేసి, స్థితి చేసి, లయ చేసి, లాస్యింపచేసేటువంటిది లలితాదేవి. ఇది శ్రీ విద్యలో మూలమైంది, ఆత్మ విద్యలో మూలమైంది, బ్రహ్మాండాది విద్యలలో కూడా మూలమైంది. అందరి గురువులకు తెలుసు సుమా. ఆ తెలిసిన గురువులు మాత్రమే చెప్పగలుగుతారు సుమా. గురుబలాన్ని సంపాదించుకోండి, రామబలాన్ని సంపాదించుకోండి, ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్. ఇంతంతా చెప్పినాను కదా. నేను పిచ్చివాణ్ణి, భక్తి పిచ్చివాణ్ణి, అమ్మవారి సేవకుణ్ణి, లలితాదేవి సేవకుణ్ణి, రామ ఉపాసకుణ్ణి, కృష్ణ ఉపాసకుణ్ణి, సదాశివ ఉపాసకుణ్ణి. అరే ఇన్ని పేర్లు ఏం చెప్తాను? ఇన్ని పేర్లు కూడా లలితలోవే, అమ్మలోవే. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. శుభం భయ. భిక్షుకుని కదా. భిక్షాపాత్ర నంబర్ 9343797339. మీరు భిక్షం పెట్టవల. మీరు భిక్షం పెడితే మీ పాపాలు పోతాయి, మీ కోరికలు తీరుతాయి. ఆ లలితాదేవి అయినటువంటి రాముడు ఎవరు ఎట్లా అనేది మీకు తెలుస్తుంది, అవగాహన. భిక్షం పెట్టి దండం పెట్టండి, రాముడు లలితాదేవి ఒకటే అని చెప్పి మీకు తెలిసిపోతుంది. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. కాశీ భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడు సుధాకర్ స్వామీజీ. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. భిక్షాపాత్ర నంబర్ 9343797339 నంబర్కి భిక్షం పెట్టి మీరు కానీ హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ తప్పించిన, అథవా శ్రీరామో లలితాంబిక అని మీరు తప్పించిన ఖచ్చితంగా మీ జన్మ సార్థకమైపోతుంది. జై శ్రీరామ్. అయోధ్యకి వెళ్ళాలి అని కాదు, ఇంటింట, మీ ఇంట్లో వంటింట, మూలమూలలో రాములోరు. జై శ్రీరామ్. ఇంట మూలలో రాములోరు. రాముడు నా ఇంటి దేవుడు, రాముడు నా గురువు, రాముడు నా తల్లి, రాముడు నా తండ్రి, రాముడు నా సర్వస్వం అనుకోండి. మీ జన్మలు సార్థకమైపోతుంది. మీకు భయం ఉండదు, అభయం దొరికిపోతుంది. దరిద్రాలేమీ ఉండవు, రోగాలేమీ ఉండవు, శత్రుబాధలు ఉండవు. శత్రుంజయుడు శ్రీరాముడు. సర్వేశ్వరి ఈశ్వరి లలితాదేవియే శ్రీరాముడు. ఇంత చెప్పనేలా. భిక్షగానికి భిక్ష పెడతారు కదా. 9343797339. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ. మంత్రాలు తెలియకుండా కాదు, ఐశ్వర్యం సాధించలేకుండా కాదు, రాజమహారాజుల వశీకరణం చేయకుండా కాదు. నేను భిక్షగాన్ని అని చెప్తున్నా. ఇందులో రహస్యం మీరు తెలుసుకోవాలి. అది గురువుల ఆదేశం, అఘోర ఆదేశం, మహా సందేశం. మేము భిక్షం తీసుకుని బతకడం, భిక్షం మీ దగ్గర నుంచి తీసుకుని మీ పాపాలు తీసేయడానికి ఇది ప్రతీక. జాగ్రత్త. వీడు ఎందుకు భిక్షం అడుగుతాడు ఇంత తెలిసి అనుకోబాకండి. మంత్రం నేను వేసుకుని నేను ఐశ్వర్యవంతుడై నేను రాజైపోతే మీరేం చేస్తారు? మన్ను మెక్కిపోతారని చెప్పి శక్తులు మీకు ఇచ్చి మీ దగ్గర నుంచి భిక్ష మేము తీసుకుంటాం.
ఇది ధర్మభిక్ష అంటారు. ధర్మంగా ఉండేటువంటి పిచ్చోడు వీడొక తపస్వి అంటారు. ఏమి తపస్సు? అఘోర తపస్సు. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. అఘోరమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలను మీ దగ్గర నుంచి తీసేయాలంటే మేము అఘోర తపస్సు చేసి మా శక్తిని మీలో ప్రవేశపెడతాం. దానికి యంత్రమంత్రాలు వద్దు, జాతకాలు చూసుకునేదొద్దు, హస్త సాముద్రికం అడిగేదొద్దు, మళ్ళీ ప్రశ్నలు అడిగేదొద్దు. ఊరికే మా దర్శనమే మీ పాపాలు తీసేస్తుంది. మాకు ఒక నమస్కారమే మీ పాపాలు తీసేస్తుంది. మాకు మీకు తోచిండేటువంటి భిక్షే మీ పాపాలు తీసేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేనంటే నేనని కాదు, నాలాంటి వాళ్ళు కోటాన మంది ఉన్నారు ప్రపంచ ఉద్ద అగళంలో వ్యాపకంగా, పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణాల్లో. అర్థమైన అందులో నిజమైన అఘోరాన్ని పట్టుకోండి. ఇందులో నోట్ గుర్తుపెట్టుకోండి, నిజమైన అఘోరాన్ని పట్టుకోండి. వితండవాదం చెయ్యడు, మ్యాజిక్కులు చెయ్యడు. పరమేశ్వరి శక్తిని మాత్రమే వాడు ప్రసాదిస్తాడు. మహాదేవ మహాదేవ మహాదేవ. నిజాన్ని పట్టుకోండిరా, నిజాన్ని పట్టుకోండిరా. నిజం మీ తల కాపాడుతుంది. అబద్ధాన్ని పట్టుకుంటే మీ తల తీసేస్తుంది. అబద్ధానికి ఆశ చూపిస్తుంది, ఆలోచన చంపేస్తుంది. చెప్పాను, ముందే చెప్పాను, నిన్న పోస్ట్లో చెప్పాను. అబద్ధానికి బంధువులు ఎక్కువ, స్నేహితులు ఎక్కువ, అభిమానులు ఎక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ. నిజానికి తక్కువ, నిజానికి తక్కువ, నిజానికి తక్కువ. నిజానికి ఎవడో అపురూపమైనటువంటి భక్తుడు ఫాలోవర్స్ ఉంటాడు. వాడు చాలా సుభద్రంగా ఉంటాడు సుమ. సుభద్రం సుభద్రం భద్రం 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 సుభద్రం. నిజాన్ని పట్టుకుంటారా, నిజాన్ని పట్టుకుంటారా. మహాదేవ మహాదేవ మహాదేవ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శుభం భూయాత్ నాయనా.